నడిచేటోని కుడి చేతి కింద ఏడ్చేటోని ఎడమ చేతి కింద ఉండొద్దంటారు. ఇగో గీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అసొంటోళ్ళని చూసే గసొంటి మాటలని ఉంటారు. ఉగ్రవాదం ఏడున్న ఉక్కుపాదంతో అణచేయాలని అంటాడు. ఉగ్రవాదుల ఊపిరి తీస్తుంటే పాలోళ్ళ పంచాది బంద్ చేసుకోవాలి. ఇండియాలు పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్లు బంద్ చేయాలని గుర్వింద గింజ నీతులు చెప్తుండు పెద్ద మనిషి. అమెరికాకు వాళ్ళ స్వార్థం తప్ప ఎవ్వలేడబోయినా మాకేందన్నది మళ్ళోసారి చూయించిండు ట్రంప్ కాక. మాకు వ్యాపారం తప్ప ఎమోషన్స్ లేవన్నట్టే ఉన్నది పెద్ద మనిషి తీరు. అమెరికల్నేమో అక్రమంగా వలస వచ్చిన వాళ్ళను తన్ని తన్మేస్తున్నావు. నీది గాని జాగల మీదకు పోయి కూడా విమానాలతోటి బాంబులు ఇడ్చేస్తున్నావు. అన్నిట్లా నాదే పెత్తనం నడవాలంటావు. కానీ ఇండియా జాగలకు వచ్చి ఇండియన్ల ప్రాణాలు తీసిన టెర్రరిస్టు గాన్ల ట్రైనింగ్ క్యాంపుల మీద బాంబులేస్తే పాకిస్తాన్ మీద దాడి అంటవా ట్రంపయ్య? ఈ మాట అనేతందుకు నీకేం అనిపిస్తలేదా? అమెరికాల ట్విన్ టవర్లు వేల్చిందని పొక్కల దాక్కున్న బిన్ లాడెన్ గాన్ని దొరకబట్టి మరి పాకిస్తాన్ కు పోయి మరి వాడిని లేపేసింది మీరే కదా. ఆఫ్ఘనిస్తాన్ లా అక్కడ తీరేదాకుండి అక్కడ తీరంగానే నడుమంత్రాన్ని ఇడిచిపెట్టిపోయింది తమరి దేశమే కదా. అంతెందుకు మొన్న ఐసిస్ మీద బాంబులేసి కమాండర్ ను లేపేసింది కూడా మీరే కదా. మరి మీరు ఉగ్రవాదం మీద బాంబులేస్తే రైటు, ఇండియా చేస్తేనేమో పాలి పంచాదంటవా? ఎందుకు పాకిస్తాన్ కి భయపడుతున్నావు? మీ F-16 యుద్ధ విమానాలు అమ్ముకోనీకే గిరాకుండదనా? పాకిస్తాన్ ఎసొంటి దేశమో నీకు తెలియదా? పాకిస్తాన్ నుంచి వచ్చేటోళ్లను మీ దేశంలో ఎట్లా చూస్తారో దునియాకు తెలియదా? మరి ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నవయ్యా పెద్ద మనిషి? ఉంటే ఎటన్నా ఒక దిక్కుండు, లేదంటే సప్పుడు చేయకుండు. అంతేగాని చిలక పలుకులు వాళ్ళకి సేఫ్టీ గేమ్లు ఆడకుర్రి అని అంటుర్రు అమెరికా సంగతి ఎరికైన రాజకీయ మేధావులు.